ఎందుకంటే హైలైట్ అయింది. ఫస్ట్ క్యాడర్ లేదురా. క్యాడర్ లేనప్పుడు ఏం చేస్తారు? ఈ 24 సీట్లలో ఎన్ని పోటీ చేస్తారు మరి? 24లో ఒక 5 మహా అయితే జనసేన. 5లో 2 పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఇంకో 3 జనసేన హార్డ్‌కోర్ లెవెల్ అంటే చేస్తారు. అదే ఈ యూట్యూబ్‌లలో, ఫేస్‌బుక్‌లలో వీడియోలు పెట్టిన వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు అంతే. ఓకే. ఈ రబ్బర్ చెప్పులు వేసుకుని జెండాలు కానీ ఈ 5 కూడా ఇప్పుడు ఇచ్చిన సీట్లలో కూడా అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ టీడీపీ వాళ్ళు రాజీనామాలు చేస్తారు మరి. వాళ్ళు గెలుతారా మరి? వాళ్ళు జనసేనకు వస్తారు. వాళ్ళు జనసేనకు వస్తారు. వేరే టికెట్లు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడు 5 సీట్లలో 3 రాజీనామా చేశారు అన్నారు. వాళ్ళ పరిస్థితి జనసేన క్యాండిడేట్స్ గెలుస్తారా? గెలవరు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు జనసేన ఒకడు యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. ఎవడు? నేను రబ్బర్ చెప్పులు వేసుకొని 5 ఏళ్ళు పబ్లిక్ లోనే ఉన్నా, పబ్లిక్ సమస్యలన్నీ తెలుసుకున్నా, నాకే సీట్ ఇవ్వలేదని అంటే రేపు జనసేన టీడీపీ కోటి అని వాడు అంటే చెప్తాడు. పోనీ నువ్వు ఒక నార్మల్ ఓటర్ అంటారు, ఏంద్ర బాబు నువ్వు జనసేన అని చెప్పి తిరిగావు, ఇలా టీడీపీ కోటి ఏమంటున్నావు, నీకేయాలి ఓటు వానికి ప్రాబ్లం ఏముంటది మరి? ఏమైంది? కష్టపడ్డ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అంతే. టికెట్లు అని కానీ ఇప్పుడు టీడీపీ అనేది బలమైన పార్టీ, అది చాలా దశాబ్దాలు ఉన్న పార్టీ. వాళ్ళ క్యాడర్ నాయకులు ఆల్రెడీ సంస్థాగతంగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అంతగా ఆ రేంజ్ లో అయితే నాయకులు అయితే లేరు, ఎవరు లేరు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటులో తప్పలేదు. కనీసం ఒక 50 ఒక రీజనబుల్ అయితే దాని వల్ల ఇప్పుడు వైసీపీకి ఏమైనా లాభం చేయబోతుందా? చాలా లాభం, చాలా లాభం అయింది. ఎందుకనంటే 150 175 నియోజకవర్గాలలో జనసేన ఇన్ఛార్జీలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 24 మంది ఇన్ఛార్జీలకు మాత్రమే సీట్లు వచ్చాయి. ఇన్ఛార్జీలు అంటే ఇంకోటి మర్చిపోతారు మీరు, 175 నియోజకవర్గాల జనసేన కంటే బలమైన క్యాడర్, బలమైన నాయకులు టీడీపీలో ఉన్నారు. కానీ ఓట్ షేరింగ్, ఈ పిల్ల సైనికులు, ఇంటర్మీడియట్ చదివి ఓట్లు లేని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు? మా జనసేన జనసేన అన్నారు, జనసేన అన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు. ఓన్లీ మా జనసేన అని తిరిగారు. ఇంటర్ఫెయిల్ అయిన వాళ్ళు, పాన్ పరాకులు లేనికుండా, ఈ గంజాయి తాగేటోళ్ళు, సిగరెట్లు తాగేటోళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అన్నారు, అదే సినిమా రిలీజ్ అయినప్పుడు గుడ్డలు పెంచుకొని తాగి పొడుగు జుట్టు గడ్డలు పెంచుకొని వీళ్ళు తప్ప ఇంకేవాళ్ళు ఉంది. అయితే యూట్యూబ్ లో వ్యూస్ కోసం వీడియోలు పెట్టే కొంతమంది ఉంటారు కదా. అంటే పవర్ లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉన్నాయి? 100% జగన్, అందులో డౌటే లేదు. ఎందుకు జగన్ అసలు డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు వేయలేదు. డెవలప్మెంట్ ఇప్పుడు ఈయన వస్తే మాత్రం పీకేది ఏముంది? ఏదో అంటే హైదరాబాద్ ని సైబరాబాద్ చేసినాము, ఐటీ కారిడార్ మొన్న 5 సంవత్సరాలు టీడీపీ ఉంది కదా ఫస్ట్ లో. మరి అమరావతి అంటే అప్పుడు బైఫర్కేషన్ కదా, అప్పుడు బైఫర్కేషన్ కంప్లీట్ కాకపోవడం వల్ల తెలంగాణ బైఫర్కేషన్ కంప్లీట్ కాలేదు. అది దానికి దీనికి సంబంధం లోటు బడ్జెట్ ఉండే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఆకాశం నుంచి ఊడి పడితే అంటే కొత్త కంపెనీలు తీసుకొస్తాడు. ఎట్లా వస్తాయి? పవన్ కళ్యాణ్ కూడా తీసుకొస్తాడు. ఏ కంపెనీలు? బ్రాండ్ మేళం కంపెనీలా? సినిమా గ్లామర్ కంపెనీ, సినిమా గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు సినిమా వాళ్ళని చూసి ఎవడని పెట్టుబడులు పెడతాయి. సినిమా ఇండస్ట్రీ నిధులు, రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ని బట్టి ఆర్గనైజేషన్స్ వస్తాయి. అవి కాకుండా పవన్ కళ్యాణ్ మొఖం చూసి ఎవడు ఓడేయడు, ఇండస్ట్రీ ఎవడేస్తారు. ఇంతకుముందు లోకేష్ కూడా మంచి వంటలు ఉండి కంపెనీలు తెచ్చినట్టు. ఇప్పుడు అలాంటివి కూడా, అలాంటి కంపెనీలు, షామినా కంపెనీలు అవి వస్తాయి, ఇండస్ట్రీస్ రావు. అంటే చంద్రబాబు బిల్ గేట్ లాంటి వ్యక్తిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళని కూడా ఏపీకి తీసుకొచ్చాడు. హైదరాబాద్ వచ్చాడు చంద్రబాబు చూసి కాదు. ఆ టైంకి కుక్కున్నాడు, మొన్నటి దాకా కేసీఆర్ కుక్కున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. వాళ్ళు జస్ట్ కాపల కుక్కలు అంతే. అంటే ఎవరు వస్తే బెటర్ ఉంటుంది ఒపీనియన్? జగనే. నేను నా ఒపీనియన్ కాదు, ఇది కూడా జగనే. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు. వచ్చిన పైసలు పబ్లిక్ పడుతున్నాడు. ఎవడు పాలిచ్చే బరి ఆవును వదిలేసి దున్నపోతుని తెచ్చుకుంటారు. అంటే పైసలు లేడు మళ్ళీ సోమరిపోతులు కదా. ఎవడా చెప్పింది? నువ్వు నీకు నెల జీతం వస్తుంది, నువ్వు సోమరిపోతు అయ్యావైంది. వాటిని యూటిలైజ్ చేసుకోవడం. అంటే నేను పని చేసి సంపాదిస్తాను. ఇప్పుడు వాళ్ళకు నాకు కూడా పని లేకుండా పైసలు ఇస్తే నేను కూడా ఇంటికాడనే ఉంటాయి కదా. వాడు కూడా వచ్చిన పైసలతో ఏదో ఒక బిజినెస్ చేసుకుంటా ఉంటాడు. బిజినెస్ ఇట్లా ఏం చేయట్లేరు, వచ్చిన పైసలు తింటారు, మంచిగా ఏం పని చేయకుండా ఉంటారని
వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసేది. టీడీపీ వాళ్ళు చేంజ్ చేస్తారు, పైసలన్నీ ఇచ్చేసి బంద్ చేసి వీళ్ళని పనిలో పెడతారా? వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలో కంపెనీలు, ఎవరు పోతారు? గ్రాడ్యుయేట్స్ పోతారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఐటీ ఉంది, ఓన్లీ తెలంగాణ వాడు చేస్తుంది. తిప్పుకుంటే 5 నుంచి 10% తెలంగాణ వాళ్ళు అంటే చేస్తారు. స్టేట్ డివైడ్ అయినా కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే హైదరాబాద్ అని పోవాలి, బెంగళూరు అయినా పోవాలి, లేకపోతే చెన్నై అయినా పోవాల్సి వస్తుంది. చదువుకున్నవాడు ఇక్కడ ఇండియాలో ఎందుకుంటారు? అన్ని తక్కువ